తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12:51 తుదిశ్వాస విడిచినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. పెద్ది మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ నేతలు ఆయన భౌతిక కాయానికి ఆసుపత్రిలో నివాళి అర్పించారు. స్వగ్రామం నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. అర్ధరాత్రి 12:51 తుదిశ్వాస విడిచినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్గా గుర్తించారు. గంటసేపు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. 5 రోజులు మృత్యువుతో పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి కన్నుమూశారు. పెద్ది మరణంతో ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. డాక్టర్లు దాదాపు మందికరైన పరిస్థితి అని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటేనే 12:51 వరకు చనిపోవడం జరిగింది. 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడు వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ లోపల ప్రముఖ పాత్ర ఉన్నది. ఆయన పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు నేను చెప్పడం కాదు కానీ గన్మేలు తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మేలు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిబడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత సిపిఆర్ ఎక్కువ సమయం తీసుకోవటం మాకు దక్కినట్టే దక్కి ఇప్పుడు 12:51 తిరిగి కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఒక గొప్ప నాయకుడిని రాష్ట్రం కోల్పోయింది. ఆయన పెళ్లి కూడా ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు, శోభమ్మ గారు ఆ రోజు చేయడం, ఆయన సేవ వరంగల్ జిల్లాకు కానీ ముఖ్యంగా నర్సంపేటకు చాలా అవసరం ఉండే. వరంగల్ తర్వాత వయా నర్సంపేట నల్లబెల్లికి తీసుకెళ్లడం జరుగుతుంది. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2014లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. పెద్ది అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో ఇవాళ నిర్వహించనున్నారు.